పరిశుద్ధుడు 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 అని పరమందువే వేల దూతలతో ఇహమందు సర్వ మానవాళితో కొనియాడబడుతున్న సర్వేశ్వరుడిగా పరమేశ్వరుడిగా పరమాత్ముడిగా ఉన్నటువంటి మహాదేవుడైన మన పరమతండ్రికి, దేవాది దేవుడైన మన కన్నతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాపవిమోచకుడు, ప్రజలందరికీ ప్రభైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తు గారిని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకుని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న మీ అందరికీ లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభైనటువంటి దేవుని ప్రియ కుమారుడు, పెద్ద కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా యొక్క వందనములు శుభములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు గ్రంథం, జ్ఞానపు ఓట, మహాజ్ఞాన గ్రంథం అండి. సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్ గ్రంథం. సకల శాస్త్రాలను అధిగమించినదే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వల్లరా మనం గమనించుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా దేవుని నోటుపూరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం అండి. ప్రియ సోదరులారా, భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడు ఆయన విదేశాలకు వెళ్ళి లా చదువుకునేటప్పుడు బైబిలే చదివారండి. దాని ప్రకారంగానే భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చి మహాత్మా గాంధీ అయిపోయాడు, మహాపురుషుడు అయిపోయాడు. ప్రేమ దేవునులరా, నిజంగా దేవుడు ఎంత మంచివాడండి, ఎంత ప్రేమ అండి మన మీద. హీ ట్రూ లవర్ ఇన్ అవర్ లైఫ్, హీ ట్రూ లవర్ ఇన్ అవర్ లైఫ్. అమర ప్రేమికుడండి దేవుడు. అమరత్వంలో ఉన్న అమర ప్రేమికుడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి మన మీద ఎంత ప్రేమ అంటేనండి, తొలిచూలు కొడుకుని చంపేశాడండి మన కోసం. యేసుక్రీస్తు గారిని తొలిచూలు కొడుకుని మన కోసం చంపేశాడండి. యేసుక్రీస్తుని రెండవ కొడుకునండి ఎవరండి? పరిశుద్ధాత్మని ఏం చేశారండి? రెండో సూర్యుని పంపించి 2020 సంవత్సరాలు ప్రేమ దేవుని వల్లరా అయ్యింది. ఎదురు చూస్తున్నాడు నీ కోసం. ఏం చేశారండి? తొలిచూలు కొడుకుని యేసుక్రీస్తు గారిని చంపేశారు. ఆయన రెండవ కుమారుడైనటువంటి పరిశుద్ధాత్ముడిని నీ దగ్గర ఉంచారండి. నీ కోసం. ఎవరి కోసం అండి? మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు దిక్కు లేకపోతే ఈ క్రూర సమాజంలో నిన్నేం చేస్తారు అని భయపడుతూ ప్రియమైన దేవుని వల్లరా భయపడుతున్న నీకు ఒక పెద్ద భద్రత నాయకుడిని, పరిశుద్ధాత్ముని, దేవుని రెండవ కుమారుణ్ణి సృష్టి పుట్టక ముందే ఎక్కడుంచారండి ఆయన? దేవుడు ఎక్కడుంచారండి పరిశుద్ధాత్ముని? సృష్టి పుట్టక ముందు జలములపైన అల్లాడింపజేసిన దేవుడు ఈరోజు జనములపైన అల్లాడింపజేస్తున్నాడండి. జనముల మీద అల్లాడింపజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, మనం నివసించే ఈ విశ్వంలో ఎలాంటి సాతాను కుట్రలు జరగకుండా, ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా రాబోయే మెటీరియల్లో నుంచి విశ్వాన్ని రకరకాలుగా అందంగా సృష్టించడానికి ఈరోజు ప్రియమైన దేవుని వల్లరా ఎక్కడుంచారండి? మీకు భద్రతలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క రెండవ కుమారుడండి మన కోసం కట్టబోయే ఈ విశ్వం కోసం. ప్రియమైన దేవుని వల్లరా, ప్రియులారా, ఎంతటి ప్రేమామయుడండి, అమర ప్రేమికుడండి. మన కోసం తన చూడు పిల్లాడిని యేసుప్రభు గారిని చంపించారంటే మరి చూడండి ఆయన అంత ప్రేమ. ప్రియమైన దేవునిలారా, ఒకసారి దేవునితో మాట్లాడండి. ప్రియ సహోదరులారా, మీ తండ్రి ఎవరి మాటలైనా వింటాడు. తండ్రి చాలా మంచివాడండి.
వినటానికి ఆయన నీ వరకు నీవు వినడని నీవు అనుకోవద్దు, వినడని నీవు అనుకోవద్దు. వింటాడు. నువ్వు మాట్లాడితే వింటాడు. నువ్వు మాట్లాడడానికి నువ్వు మాట్లాడాలని చూస్తున్నాడు. ఎవరు మాట్లాడలేదండి. ఎవరు దేవుడితో మాట్లాడలేదండి. దేవునితో నువ్వు మాట్లాడేటప్పుడు మొదట నీ పాపములను జ్ఞాపకం చేసుకోవాల్సిందండి. నీ పాపాలు జ్ఞాపకం చేసుకోవాలి. తిరుగుబాటు, దేవుని విషయంలో నీవు తిరుగుబాటు, ఆయన మాట వినకపోవడం, నీ పాపాలు దేవునికి చూసారా భయపడకుండా నీ పాపాలు కొనసాగించడం, ఈ మార్పు నీ జీవితంలో రావాలండి. అదే నిజమైనటువంటి నీ మారు మనసు అండి. అంటే నీ పాపాలు కొనసాగించకుండా మార్పు రావాలండి. మార్పు నిజమైనటువంటి మార్పు. ఈ మారు మనసు నీ తండ్రి నిన్ను చేర్చుకుంటాడు. మారు మనసు పొంది నిన్ను చేర్చుకుంటాడండి. ఆయన లోకమంతా చూస్తున్నాడు. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఆయన ఎంతో ఆలోచిస్తున్నాడు. చూడండి, ఎందరో చనిపోతున్నారు, వాళ్ళ గురించి నేను పట్టించుకోవడం లేదు. కానీ మారు మనసు పొందిన ఒక్క పాపి గురించి చూసారా ప్రియమైన దేవుని వల్లరా. లోకాసువార్త 15:7 అండి. లోకాసువార్త 15:7 మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకం ముందు ఎక్కువ సంతోషము కలుగును. ఎలా ఉందండి? మారు మనసు పొందు ఒక్కడు చూసిన ఒక్క పాపి విషయం మారితే నేను నా దూతలు ఎదుట సంతోషిస్తామంటున్నాడండి. నేను నా దూతలు ఎదుట సంతోషిస్తామంటున్నారు ప్రియమైన దేవుని వల్లరా. చూశారు కదా, 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పితే ఆ గొర్రెని ఈ 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళినటువంటి గొర్రె కాపరి ఎంతటి ఇదేంటి, ఆ గొర్రె దొరకగా ఎంతో సంతోషిస్తూ ఉత్సాహంతో ఆనందంతో మరలా తిరిగి ఇక్కడికి వస్తారండి. అలానే మారు మనసు అక్కర్లేని నీతిమంతులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చెప్పాను కదండి, అంతకుముందే చెప్పాను కదా. చర్చిలు నిండిపోతున్నాయి, గుడులు నిండిపోతున్నాయి, మసీదులు నిండిపోతున్నాయి, భక్తి విపరీతంగా ఏరు నీళ్ళే పారిపోతుంది. కానీ మారు మనసులు ఎవరికి లేవండి. మారు మనసు ఎవరికి లేదండి. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు. నువ్వు ఎంత నీతిమంతుడు అవని, నువ్వు ఎంతటి దానపడు అని, ఎంతటి మంచి మనిషి అయినప్పుడు కూడా మారు మనసు విషయమై కలుగు నీతిమంతు 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకముందు నేను సంతోషం కలుగుతుంది అంటాడు దేవుడు అండి. అంటే ఒక్క మారు మనసు నీకు పొందడానికి ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడు, నీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు. ప్రియమైన దేవుడు నాకు చెప్పాను కదండి, ప్రేమామయుడు, కరుణామయుడు చెప్పాను కదండి. ఆయన తొలుచూరు కుమారుని నీ కోసం బలిగా ఉంచి, అలాగే రెండవ కుమారుని ఇంతవరకు నీతో చూస్తున్నటువంటి ఆయన యొక్క ప్రేమని గెలిపించగలుగుతున్నామా? అలాగే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియులారా, ఏ విధమైన సంతోష పెడదామా ప్రియమైన దేవుని సంతోష పెడదామని భావిస్తున్నాడా? గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని గెలిపించి జ్యోతిగా నిలబడాలి. దేవుని గెలిపించి జ్యోతిగా నిలబడగలుగుతున్నావా? సింహాసనం మీద కూర్చున్నటువంటి మీ తండ్రి మీతో అంటున్నాడు, నా కుమారుడైన యోబు సంగతి నీవు ఆలోచించుతువా? యోబు గారిని ఆయన కుమారుడు అంటున్నాడంటే నిన్ను నీ కుమారుడుగా కుమార్తెగా ఆయన అనుకోగలుగుతున్నాడా? ప్రియమైన దేవుడు చూశారు కదా, అంతా పోయి చివరికి ఆయన రోగంతో ఇదవుతూ చెల్ల పెంకుతో ఆయన యొక్క ఒళ్ళుని గీక్కుంటూ ఉంటే కురుబులతో ఆ శరీరం కృషించి కూలి ఇదైపోతే చెల్ల పెంకులతో కోకుంటూ ఆయన భార్య వచ్చి ఏమంటారండి, యోబు గారి భార్య ఏమంటారండి, నీవు ఇంకా దేవుడి మీద నమ్మకం ఉంచుకుంటున్నావు, ఇంకా నీ దేవుడిని ఇదవుతున్నావా? దేవుడిని దూషించి ఒకసారి చనిపోమని చెబుతుందండి. దానికి ఏమన్నారండి, యోబు గారు ఏమన్నారండి? ప్రియమైన దేవుని వల్లరా, పిచ్చిదానిలా మాట్లాడకూడదు, పిచ్చిదానిగా మాట్లాడుతున్నావు. దేవుని వలన మనం మేలు అనిపించాం కదా, దేవుడి వల్ల మేము అనిపించాం కదా, దేవుని వల్ల సుఖాలు అనిపించాం కదా, దేవుని వల్లే సంతోషం అనిపించాం కదా, దేవుని వల్లే సరదాలు అనిపించాం కదా, కష్టాలు అనిపించలేమా? చూసారు ప్రేమ దేవుని వల్ల దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతానని చెప్పి గెలిపించాడండి దేవుణ్ణి. ప్రేమ దేవుడిని గెలిపిస్తాను, దేవుణ్ణి మొదట చూసారా, దేవుణ్ణి గెలిపిస్తాను మాట ఎంతటి ఉన్నతుడే అయిపోయాడండి ప్రేమ దేవుని. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో యోబు గారి పేరు రాయబడింది. యోబు గారి గ్రంథాన్ని రాయడం జరిగిందండి. దేవుణ్ణి గెలిపిస్తాను మొదట. బైబిల్ సరిగ్గా ఏం గెలిపిస్తానంటే దేవుని గెలిపించే పరిస్థితులు ఉన్నా నువ్వు మొదట నీకు బైబిల్ సరిగ్గా రాదు, గెలిపిస్తావా?
బైబిల్ సారథిగా దేవుని గెలిపిస్తా. ఫిలిప్పు అండి 2:14 అండి. ఎలాగున్నదండి ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఎలాగుంది, లోకం ఎలాగుందండి, ప్రపంచం ఎలాగుందండి, లోకం ఎలాగుందండి? మీరు మూర్ఖమైన ఈ వక్రజనము మధ్య నిరపరాధులు చూస్తున్నారు కదా, ఎక్కడ చూస్తే అక్కడ మానభంగాలు, రేపులు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, దారుణాలు, మోసాలు చూస్తున్నారు కదా. ప్రియమైన దేవుని ఎలాగుంది లోకం? బాగానే ఉందా? మోసాలు ఎంత దీనికి ఉందండి. మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కంకులునని అనంజులైన దేవుని కుమారుడు అగునట్లు. దేవుని కుమారుడు అవ్వాలంటే లోకంలో చెప్పాను కదా, లోకమంతా దుష్టిని ఉంటుంది. ఆ దుష్టి లోకంలో మనం ఉన్నాము. ఎలా ఉందండి లోకం? అసలు కొంచెం కూడా బాగలేదు. అట్టి జనము మధ్యను ఫిలిప్పు 2:16 అట్టి జనమ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, జీవవాక్యం, నీకు జీవాన్ని ఇచ్చే వాక్యం, నిలుపుదల చేసే వాక్యం, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ప్రియమ దేవుని లోకములోని జ్యోతుల వలె. జ్యోతి అంటే చిన్నదేం కాదు కదా. ఆకాశ నక్షత్రములు, నక్షత్రాల జ్యోతులు, సూర్యుడు జ్యోతు, చంద్రుడు జ్యోతి, పాలపంత నక్షత్రాల జ్యోతులు. అంటే జ్యోతి అంటే చిన్నది కాదండి. వలి భిక్షలు పరిగెట్టు పట్టుకెడుతూ ఉంటారు, అది కాదని జ్యోతి అంటే. నువ్వు ఉండేటువంటి లైట్ కాదని జ్యోతి అంటే. లోకమందు జ్యోతి అంటే లోకమంతా నువ్వు జ్యోతిలా కనిపిస్తున్నావు. ఎలా పని కనిపిస్తున్నావండి? దేవుని మాటలు చెప్తూ, దేవుని వాక్యం చెప్తూ, దేవుని పాటలు పాడుతూ, దేవుని పనిలో ఉంటూ చివరి వరకు నువ్వు గడగలిగినట్టయితే చూసారా, జ్యోతుల వలె కనబడుచున్నారు. జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరున్నారు లోకంలో? చెప్పు కదా, అస్సలు బాగలేదు. దుష్టత్వంతో, క్రూరత్వంతో, మూర్ఖత్వంతో, అలాగే హత్యలు, దౌర్భాగ్యాలు, మానభంగాలు, మావోయిస్టులు, ప్రేమ దేవులారా నక్సలైట్లతో నిండిపోయిందండి. 1 పేతురు 1:12 అండి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీరు సువార్త ప్రకటించుచున్నారని వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడినది. ఈ సంగతిలోను విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకై తాము పరిచర్య చేసేరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. ఏమండి? ఎవరు చూస్తున్నారు? ఆకాశం నుంచి ఎవరు చూస్తున్నారండి? దేవదూతలు తొంగి చూస్తున్నారు. నువ్వు చెప్తున్నటువంటి వాక్యాన్ని, నువ్వు చెప్తున్నటువంటి మాటల్ని, నువ్వు దేవుడి యొక్క మాటల్ని భయపడుతున్నావా? నిలబడుతున్నావా? శభాష్ అని దేవుడిని అనగలడా? ప్రేమ దేవుని శభాష్ అని దేవుడిని అనగలడా? ఏం చెప్పిందండి లోకం? ఏం చెప్తుంది లోకం? చావు, బ్రతుకున్నవాడిని చంపే అంటుంది ఉగ్రవాదం. నీవు చనిపోయి ఎదుటివాడిని బ్రతికించని చెప్పి అంది క్రీస్తు వాక్యం అండి. నీవు చనిపోయి ఎదుటివాడిని బ్రతికించమని చెప్పినటువంటిదే యేసుక్రీస్తు గారి వాక్యం, బైబిల్ యొక్క, దేవుని యొక్క వాక్యాలండి. కానీ నువ్వు చనిపో, ఎదుటివాడిని చంపని చెప్పేసేటువంటి ఉగ్రవాదాన్ని మాట అండి. ప్రియమ దేవుని ఎంతటి మాత్రమైనటువంటి అద్భుతమైనటువంటి దేవుని మాటలు, దైవపు మాటలు మనం వింటూ ఉండగా అసలు ఏ విధంగా మనం పనిచేస్తున్నాం? ప్రియమ దేవుని వల్ల నీ ఆత్మ దేవుని వశం అవుతుందా? అసలు ఆత్మ నీ వశం దేవుని వశంలో ఉందా? నీ ఆత్మ చూసారా, ఆయన దేవుని వశం అవుతుందా? నీ ఆత్మ దేవుని వశం అయితే అవ్వాలంటే శరీర వశం కాకూడదు. నీ ఆత్మ ఎలా ఉండాలండి? శరీర వశం కాకూడదు. నీ ఆత్మ మలినం కాకూడదు. నీ ఆత్మ లోకాన్ని చూడకూడదు. నీ ఆత్మ ఈ లోకంలో కాదు. ఆత్మ అనేది లోకం నుంచి కాదండి, పైనుంచి వచ్చింది. అది నీ ఆత్మ పైనుంచి వచ్చింది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. మట్టిలో నుండి వచ్చింది యంత్రం, ఈ ఫిజికల్ బాడీ. ఇందులోకి రాగానే తన పవర్లంతా లాగేసుకుంటుందండి. మా ఆత్మ తాలూకు పవర్ అంతా లాగేసి ఉపయోగించుకొని ఉంటుకుందండి. మట్టి నుండి వచ్చింది, మట్టిలో కలిసిపోవడానికి ఎంత ఆరాటపడుతుందో, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఈ లోకం అంతా ఆరాటపడుతుందండి. నేత్రాస, జీవపుటంబము, ప్రేమ దేవుని నేత్రాస, శరీరాస, జీవపుటంబము దేవుని వలన పుట్టినవి కావండి. దేవుని వలన పుట్టినవి కావంటే దేవుడు ఇవన్నీ నా వలన పుట్టినవి కావు. నువ్వు లోకంలోకి వచ్చిందో చూసినటువంటి ఇవన్నీ నేను మీకు ఇస్తున్నాను, కానీ మీరు లోకాన్ని చూసుకుంటూనే ఉండిపోతున్నారు. కనుకనైతే ఇవన్నీ దేవుడి నుంచి వచ్చినవి కాదంటే ఈ లోకాన్ని జయించాలని నీ ఆత్మ శరీరానికి జయించగలుగుతున్నావా? ఆత్మ శరీరాన్ని లోపరుచుకోగలుగుతున్నావా ఆత్మ దగ్గరికి? ప్రియమ దేవుళ్ళరా, నీ ఆత్మ నీ స్వాధీనంలో ఉండాలంటే దేవుని పని చేయకుండా ఎప్పుడు నీ చుట్టూవాడి గురించి ఆలోచిస్తే అసలు నీవు పుట్టింది ఆయన కోసం. ప్రియమ దేవుని వల్ల నీవు పుట్టింది ఆయన కోసం అయినప్పుడు ఆ ఆత్మ జ్ఞానం అనేది నీలో ఎందుకు లేదు? ఆ ఆత్మ జ్ఞానం అనేది నీలో ఎందుకు లేదు? శరీరాన్ని ఎందుకు నువ్వు స్వాధీనపరచుకోలేకపోతున్నావు? ఎందుకు శరీరం స్వాధీనపరచుకోవటం లేదు?
శరీరాన్ని స్వాధీనపరచుకోవాలని నీ ఆత్మ శరీరాన్ని స్వాధీనపరచుకోకూడదు. నీ ఆత్మ ఎప్పుడు కూడా శరీరాన్ని స్వాధీనపరచుకోకూడదు. అందుకే ఒక మాట అన్నారండి, ఏమంటాడండి, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవండి. నీ ఆత్మని స్వాధీనంలో పెట్టుకోగలుగుతున్నావా? పెట్టుకో, నువ్వే కదా ఆత్మవి. నీ ఫిజికల్ బాడీని కంట్రోల్ చేయలేవా? ఆత్మ నీ స్వాధీనంలో లేదా? నా స్వాధీనంలో లేదండి. చూసారు, లేదు తండ్రి. ఇదిగో శరీరం నా స్వాధీనంలో, శరీర స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది అంటావా? నీకు ఇష్టం లేకుండా ఏ పైన జరుగుతుందా? నీవు సమ్మతించకుండా ఏ పైన జరుగుతుందా? అంటే దాని నిర్ణయం ప్రకారం అది చేసిందంటే దాని నిర్ణయం ప్రకారం నువ్వు ఎందుకు వెళ్ళాలి? నువ్వు నిలబడవా? శరీరం కంట్రోల్ చేసి నిలబడవా? పవర్ కట్ చేయలేవా? నువ్వు నిలబడలేవా? ఏంటి నువ్వు మరి టూ మచ్గా ఉంటున్నావు? ప్రియమైన దేవులారా, ఆత్మ నిలబెట్టుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల మనం గమనించుకున్నట్టయితే ఎవరి వంశం అండి ఇది? మనది ఎవరి వంశం అండి? మనం ఎవరు అనుకుంటున్నారు మీరు? సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోలోను లోయలో నిలువుము, ఎర్ర సముద్రమా పాయలుగా విడిపో, వర్షమా ఆగిపో. ఎవరండి వీళ్ళంతా ఎవరండి? సాక్షాత్తు సర్వేశ్వరుని స్వరూపులు, దేవుని ప్రతిరూపాలు, దేవుని కుమారులు, మన అన్నలు. ఏంటి మన అన్నలేండి? ప్రియులారా, నీవు చిన్నవాడు అనుకుంటున్నావా? దేవుని ప్రతిరూపానివి. ఎంతమంది మన అన్నలు అద్భుతమైన కార్యాలు చేశారండి. దేవుళ్ళో ఉంటూ, దేవుని మాటకి కట్టుబడి ఉంటూ, ఒక్కగానొక్క కుమారునికి బలివ్వడానికి వెనుకాడనటువంటి అబ్రహాము గారి సంతానము మందండి. నీవు దేవుని ప్రతిరూపానివి. ఏంటి ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది? దేవుని ఆలోచనలో ఉన్నామా? దేవుని మనసులో ఉన్నామా? దేవుని పనిలో ఉన్నామా? చూసారుగా, మన ముందున్నవారు, ప్రియమైన దేవుని వల్ల మన ముందు ఉన్నవారు, మన వాళ్ళు మనలాగా మనుషులే కానీ దేవుడు వారి మాట విని ఎన్ని అద్భుత కార్యములు చేశారండి. ఎందుకు చేయగలిగారు? వారు దేవునికి అర్పించుకున్న అర్పణ వేరు, మనం దేవుడికి అర్పించుకున్న అర్పణలు వేరు. చూసావా, ఉదయం లేస్తే మనం సంపాదన, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, దొంగతనం, దోపిడితనం, భయం లేనితనం, దేవునికై ఆలోచించని తనం, దేవుని భయంలో లేనితనం. దేవుని భయంలో ఉందాం. దేవుని భయంలో ఉందామండి. ప్రియమ దేవునిలో ఉంటామా? ఇది మరణం రావాలి. ప్రియమ దేవుని ఉంటుండగానే మన మరణం రావాలి. చూసారు కదా ప్రియులారా, హానోకు దేవునిలో ఉండటం జరిగిందంట కదా. హానోకు దేవునితో నడుస్తుంటూ ఉన్నప్పుడే జరిగిందంట. దేవుడు అతన్ని తీసుకొని పోయిను. వాట్ ఏ వండర్ఫుల్ రెస్ట్ ఇన్ పీస్ అండి. ఇది ఎంత అదృష్టం అండి. దేవునిలో కన్ను మూయటం అంటే ఒక స్టెఫెను ప్రియమైన దేవునిలో కన్ను మూశాడు. ఒక యోహాను దేవునిలో కన్ను మూశాడు. ఒక అపోస్తలుడు దేవునిలో కన్ను మూశారు. మోసే దేవునిలో కన్ను మూశారు. ప్రియమైన దేవునిలో మనకున్నటువంటి ఎంతమంది దేవునిలో కన్ను మూయటం, దేవుని లోకాన్ని విడిచిపెట్టడం అంటే ఎంతటి అదృష్టం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునితో నడుస్తున్నావా? దేవుని కార్యక్రమాలు చేస్తున్నావా? దేవుని పనిలో ఉన్నవారు, దేవునిలో ఉన్నవారు దేవునితో వెళ్ళిపోతారండి. ప్రియమైన దేవుని అంతటి అదృష్టమైనటువంటి కార్యక్రమాల్లో మనం ఉండగలుగుతున్నామా? ఈ దినమున మన యొక్క జీవితాన్ని ఆ విధంగా గడపగలిగేటువంటి స్థితిలో ఉంటున్నామా? దేవుని యొక్క కార్యక్రమాలు, దేవుని యొక్క పని, దేవుని యొక్క నిరంతర ప్రక్రియలో ఉండగలుగుతున్నాం. అలాగే చెప్పారు, చూసాం కదండి, ఎంతటి ప్రేమామయుడు, ఎంతటి కరుణామయుడు, ఎంతటి త్యాగమయుడు, అలాగే ప్రేమకుడు, అమరత్వం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన తొలిచూలు కుమారుడైనటువంటి యేసుప్రభు గారిని మన కోసం చంపించారు. రెండో కుమారుని పరిశుద్ధాత్మ మనతో ఇంతవరకు ఉంచుతున్నాడంటే ఆయనకి ప్రేమకి నీ ఏ విధంగా విలువ కట్టగలవు? ఏ విధమైనటువంటి నీ మనసును యొక్క హృదయాన్ని అడుగుతున్నారు. అలాగే మారు మనసు పొందమంటున్నారు. ఆ మారు మనసు పొందే విధంగా ప్రేమతత్వంతో, దయాలత్వంతో, దేనత్వంతో ప్రియమైన దేవుని ప్రతి ఒక్కరేడలా నీ యొక్క
నమ్రతను చూపించి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎవరో ఒకరి ద్వారా ఆత్మలను కాపాడుటకు, ఆత్మలను రక్షించుటకు నీ యొక్క ప్రయత్నంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆ ప్రయత్నంలో కొనసాగిస్తున్న దేవుని వద్దకు చేరాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతవరకు వాక్యాన్ని విన్నటువంటి మీకు నా యొక్క వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. పాట పాడుకుందామండి. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది దేవుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది దేవుని నిత్య ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది దేవుని నిత్య ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది దేవుని నిత్య ప్రేమ.
ప్రేమ దేవుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును ఎన్నడే నడుమారనిది దేవుని దివ్య ప్రేమ ఎన్నడూ విడనాడనిది దేవుని నిత్య ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ధరణిలోని ప్రేమలన్నీయు నిజము కావు కరిగిపోవును దేవుడు చూపించిన ప్రేమ కడవరకు ఆదరించును ధరణిలోని ప్రేమలన్నీయు నిజము కావు కరిగిపోవును దేవుడు చూపించిన ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నడే నడుమారనిది దేవుని దివ్య ప్రేమ ఎన్నడూ విడనాడనిది దేవుని నిత్య ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ప్రియులారా అందరికీ లోకరక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియ కుమారుడు పెద్ద కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారు, ప్రియమైన క్రైస్తవ సమాజమా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ అందరికీ ప్రభు పేరిట వందనములు. మీ ఈశ్వరరావు అండి.